ఫ్యామిలీ గురించి మాట్లాడాం కాబట్టి సపోజ్ ఇదే మంచు మనోజ్, ఇదే ఎనర్జీతో ఉన్న మంచు మనోజ్, ఇదే యాటిట్యూడ్తో ఉన్న మంచు మనోజ్, ఇదే టాలెంట్ ఉన్న మంచు మనోజ్ సపోజ్ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో కాకుండా ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కనుక పుట్టి ఉండకపోతే ఇప్పుడు అతని జర్నీ ఎలా ఉండేది? ఇలాగే ఉండేది అనుకుంటా. రియల్లీ నాకు తెలిసి ఇలాగే కొత్త సినిమాలు చేసేవాడిని, అప్పుడు కొత్త డైరెక్టర్లతోనే చేసేవాడిని. అంటే ఇంతమంది ఇంత సాఫీగా ఉండేదా జర్నీ అని? సాఫీగా ఉండేది నాది, ఇప్పుడు సాఫీగా లేదండి. నేను ఎవరు చెప్పారు అంత సాఫీగా? నా జర్నీ ఐఎమ్ క్రియేటింగ్. నా జర్నీ కానీ నాది కానీ ఇట్స్ మై ఓన్ ఫైట్. ఇట్స్ లైక్ నా ఫైట్ బయటకు వచ్చి చెప్పుకోను అంతే. అంతేనా? నా ఫైట్ కూడా ఐ డీల్ ఇట్ విత్. ఎలా అండి? సపోజ్ చెప్పండి ప్రేక్షకుల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎ మూవీ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఎ మూవీ విత్ న్యూ కమర్స్, న్యూ దీంతో కానీ ఇది కానీ డిఫరెంట్ స్క్రిప్ట్స్ కానీ ఇవి ఒకటి రెండు కానీ ఇలా డిఫరెంట్గా చేస్తూ పోయింది అనుకోండి, కెరీరే ఉండదు. అండ్ నేను అలా భయపడిపోయి వెళ్ళి చేసిన అయితే ఎప్పుడో ట్రైల్ చేసేవాడిని పెద్దోళ్ళని వీడేసుకొని. అండ్ దిస్ మై 11th year రన్నింగ్. 11th yearకి వచ్చాను, ఇంకా రాబోతుంది. ఇంకా స్టిల్ 10th year అయిపోయి 11th ఉన్నా. అండ్ టిల్ నో ఐ డెంట్ ఫీల్ ఇన్సెక్యూరిటీ. అండ్ నాకు మెయిన్ అడ్వాంటేజ్ అండ్ బూస్టర్స్ మేజర్లీ ఫ్రమ్ ద న్యూ ఏజ్ ఆడియన్స్ అండ్ స్టూడెంట్స్, యూత్. నేను ఏ ఫిల్మ్ చేసినా నాకు సినిమా తర్వాత ఇర్రెస్పెక్టివ్ హిట్ ఫ్లాప్ ఏది వచ్చినా ఆ సినిమా మార్కెట్ తగ్గలేదు కానీ ఏదో ఒక ఇంచ్ పెరుగుతూ వెళ్ళింది. దట్ మీన్స్ దే లవ్ మీ, దే లవ్ మై వర్క్. అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నేను ఇచ్చేది వాళ్ళకి నచ్చింది, వీడు ఏదో ట్రై చేస్తున్నాడని. సో అది ఉన్నంత వరకు ఐఎమ్ హ్యాపీ. అండ్ ఒక ఆర్టిస్ట్ ఒక హీరోగా చేయాలని ఫిక్స్ లేదు నా మైండ్లో. అటు విలన్గా రెడీ, అటు కమెడియన్గా రెడీ, దేనికైనా రెడీ క్యారెక్టర్ వచ్చినప్పుడు. సో నా మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ ఫర్ మీ దస్ నో వే దస్ టెన్షన్ కమింగ్. ఈ చుట్టుపక్కలకి రాదు టెన్షన్, లోపల రాదు. ఓకే. ఆర్జీవి గారి అటాక్ ఏంటి? అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బయట జనాలేమో, మీరు ఇంకా ఏంటి అది దాంట్లో? సింపుల్ ఈక్వేషన్. ఆఫ్టర్ షౌర్య వస్తే దే కెన్ సెల్ ఇట్ ఫర్ ఈవెన్ బిగ్గర్ రేట్స్. సో దట్స్ ద ఓన్లీ రీజన్. So they're just the makers are waiting for that reason. So ఇదే వెంటనే he'll do that. ఓకే. అండ్ ఒకటి చెప్పండి, మీ ఎనర్జీ లెవెల్స్ అనేది అందరికీ తెలుసు. బట్ ఇంకా నేను ఒక ప్రేక్షకుడికి అడుగుతున్నమాట, ఇది ఇంత ఎనర్జీ ఉన్న మనోజ్కి ఇంకా పడాల్సినంత తగ్గట్టుగా ఏదో సినిమా రాలేదు, ఇంకేదో వెళితే అని ఫీల్ అవుతుంటాను నేను. నాలాంటి వాళ్ళు చాలా మంది కామన్లీ ఆస్క్ వస్తుంది, ఏంటి దాని వెనుక రీజన్ ఏంటి? ఇంకా మీరు ఆ లోటు మీకు ఉందా? నాకు లేదు ఆ లోటు, జనాలకు ఉంది. నా వెల్ విషెస్ అందరికి ఉంది ఆ లోటు, బట్ నాకు ఆ లోటు లేదు. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు వస్తుంది, అది వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. సో ద రేంజ్ ఆఫ్ సక్సెస్ యాజ్ లాంగ్ యాజ్ నన్ను తిట్టుకోకుండా నేను చేసిన సినిమాలు అబ్బా అనకుండా ఉంటే చాలు, అప్పుడు అనకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. సో ఇన్ దట్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ సక్సెస్ ఇన్ దట్ వే. సక్సెస్ అందరూ ఒప్పుకుంటారు. లైక్ నా సాటిస్ఫాక్షన్ అక్కడ వరకు వెళ్ళాయి. సో నా సాటిస్ఫాక్షన్ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి అసలు సంబంధమే లేదు నాకు. నా హ్యాపీనెస్ దాంట్లో పెట్టలేదు నేను, నా హ్యాపీనెస్ పనులు పెట్టాను. అండ్ మీరు పాటలు రాస్తారంట, నిజమేనా? అప్పుడప్పుడు. ఏది సినిమాలో రాశారేమో? ఇది ఈ సినిమా ఇదని కాదు, మామూలు ఇంతకుముందు ఏదన్నా అంటే చిన్నగా రాశానండి. పిస్తా సాంగ్ మిస్టర్ నోకేలని రాశాను ఎక్కువ. ఓకే. ఆ పిస్తా సాంగ్, మళ్ళీ ఒక బ్రేకప్ సాంగ్ ఉంటుంది దాంట్లో. దాంట్లో టైటిల్ మీద పడుద్దా? ఆ 2 సాంగ్లు పడుతుంది ఆ సినిమా. పోటుగడ్డలో రాసినట్టున్నాను ఒకటి, రెండు అలా రాసిన గుర్తులేదండి. ఏదో ఆ సిచ్యువేషన్ లిరిక్ రైటర్ దొరక్క టైం అయిపోయి లాస్ట్ నుండి షూటింగ్ వెళ్ళి అలాంటి సిచ్యువేషన్ రాసిన తప్ప దీర్ఘంగా కూర్చొని రాసింది మాత్రం లేదు నేను. ఇది ఏమంటారు, సిచ్యువేషన్ తప్పక చేస్తారంటారు చూడండి, కరెక్ట్ సమయం దొరకట్లేదు నాకు. సో అలాగే అనమాట. అండ్ సినిమా మేకింగ్ విషయానికి వస్తే చాలా సార్ మీరు ఎప్పుడైనా అనుకున్నారు అసలు ఇది కాదురా మన సినిమా, ఇది ఇంకేదో చేయాలి అలాంటి ఏదైనా? ప్రతి సినిమా కనిపిస్తుంది, ప్రతి సినిమా కనిపిస్తుంది, ప్రతి సినిమాకి ఇంకా బెటర్ గా చేయాలి. ఈ సినిమా బెటర్ గా చేయడం కాదు, మన జోనర్ ఇది కాదు, మన జానర్ ఇది కాదు, అసలు మన స్టైల్ ఇది కాదు, ఉంది ఇంకోటి అంటే మీకు నాకు మార్కెట్ ఉంది కాబట్టి ఇది చేస్తున్నాను, జనాలు అది కోరుకుంటున్నారు, ఇది చేస్తున్నాను, కానీ ఇది కాదు నేను చేయాల్సింది అని ఏదైనా ఒకటి అలా ఉందా? అలా ఫిక్స్ అవ్వలేదండి. ఎందుకంటే మీరు చూస్తుంటే నా జర్నీ చూస్తే మీకు అర్థమైంది ఫిక్స్ ఏంటో అదే రకం వచ్చుంటాయండి. థ్యాంక్ గాడ్ నేను ఫిక్స్ అవ్వలేదు. సో దానివల్లే నాకు అదృష్టం. ఇన్ని యాక్షన్ సినిమాలు చేసిన తర్వాత నాకు ఈరోజు దశరథ్ గారు నన్ను నమ్మి శౌర్య ఎందుకు తీసుకొచ్చాడంటే బికాస్ ఐ కెప్ట్ ట్రైయింగ్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. సో దానివల్ల ఐ ఫీల్ ప్రౌడ్. నాకు ఇట్స్ లైక్ గిఫ్ట్ ఇచ్చినట్టు నాకు దశరథ్ గారు తీసుకొచ్చి. అండ్ ఎంతో నమ్మకం పెడితే ఒక యాక్షన్ తీసుకొచ్చి హీరోని తీసుకొచ్చి దీంట్లో పెట్టడం ఇట్స్ ఓన్లీ డైరెక్టర్ ఖర్చు అది. ఓకే. అండ్ ఇండస్ట్రీలో మీకు బాగా దగ్గర ఫ్రెండ్ ఎవరు? హీరోస్లలో చాలా క్లోజ్ ఫ్రెండ్? నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే తారక్, ఎన్టీఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. అండ్ అలాగే నాకు చరణ్ ఫ్రెండ్. అండ్ బాగా క్లోజ్ వచ్చి రానా, నాని, నరేష్. సో వీర్ ఆల్. అండ్ బాగా ఇంకా క్లోజ్ అంటే లైక్
ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి బాగా క్లోజ్ అంటే సునీల్ అన్న అని పిలుస్తాం కాబట్టి సునీల్ గారు. సో ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ అండ్ వీఆర్ ఆల్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. కానీ బయట ఆఫ్టర్ క్యూరియాసిటీ అడుగుతున్నాను నేను, బయట జనాలకు మీరు ఓకే బాగానే ఉంటారు, బయట జనాలకు ఎలా ఉంటుంది, చిరంజీవి గారి ఫ్యామిలీ మోహన్ బాబు గారు ఎప్పుడు వార్ నడుస్తుంటుంది, బాలకృష్ణ గారి ఫ్యామిలీకి చిరంజీవి ఏదో అది ఉంటుంది, అది ఎంతవరకు లోపల ఎలా ఉంటారు ఫ్యామిలీకి వార్? మా బాలకృష్ణ గారి వాళ్ళు నాకు తెలియదండి, మాది మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి మా ఫ్యామిలీదే. ఎప్పుడు రెండు ఫ్యామిలీలు కొట్టుకున్నారని రాలేదు, మా డాడీ వాళ్ళ డాడీ కొట్టుకున్నారని వచ్చింది తప్ప అది డాడీ ప్రాబ్లం, అది మా ప్రాబ్లం లేదు. మేము పిల్లలు మేము బాగానే ఉన్నాం. ఓకే. సో అండ్ వాళ్ళు కూడా దే ఆర్ వెరీ స్వీట్ అండి, దే ఆర్ వెరీ క్లోజ్. ఇద్దరు ఒకరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇది వచ్చింది కాల్ ఈచ్ అదర్, ఏదైనా ఫెస్టివల్ వచ్చిందా కాల్ ఈచ్ అదర్. అండ్ మధ్యలో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదైనా రాంగ్ క్వశ్చన్స్, రాంగ్ సినారియో, ఏదైనా ఒక పబ్లిక్ ఈవెంట్ అయినప్పుడు, ఎనీథింగ్ సమ్ పబ్లిక్ లో వెళ్ళినప్పుడు పబ్లిక్ గా వచ్చింది తప్ప అది ఆ వాట్స్ కానీ నథింగ్ పర్సనల్, నథింగ్ అండి. మీ మధ్యలో ఇప్పుడు ఆ మాటలు రావు చరణ్ చేసుకుంటాను నవ్వుకుంటా మా మధ్యలో అసలు రాదు. ఫ్యాషనిస్ట్ మా ఆడియో ఫంక్షన్స్లలో నాన్నగారు మీకు రెగ్యులర్గా రొటీన్గా చెప్పే విషయం ఏంటి, జనాలు కూడా విసిగొచ్చాము ఏంటంటే ఫైట్స్ చేయకు, స్టంట్స్ చేయకు, ఇది ఎంత టెక్నాలజీ డెవలప్ అయినాక కూడా ఎందుకు చేస్తావు అని ప్రతి ఫంక్షన్లో చెప్తుంటారు. మీరు అది మీరు రెగ్యులర్ చేస్తూనే ఉంటారు. ఏంటది? ఏలేదండి, చిన్నప్పటి నుంచి జాకీ చాన్ చూసి పెరిగాను. సో మన వాళ్ళు అంటుండే అంతా మన వాళ్ళందరూ అంతా వాళ్ళేరా సూపర్, వాళ్ళే సూపర్, మన వాళ్ళు చేయరా, డూపులు చేస్తారా, మన వాళ్ళు వేస్ట్ అనేది చిన్నప్పుడు బాగా వినేసాను. ఆడియన్స్ లో ఊరిలో పెరిగిన దాని వల్ల నేను, సో బాగా తెలుసు జనాలు ఎలా మాట్లాడుకుంటారు. సో నేను అది ఆలోచించి వచ్చినప్పుడు నా కెరీర్ స్టార్టింగ్ లో సో ఎంత టెక్నాలజీ వచ్చినా అండి, మీరు ఆ రియల్ స్టంట్స్ జాకీ చాన్ చేసే వాల్యూ ఆ వాల్యూ ఉంటుంది. నేను అంత గొప్పవాడిని కాదు, బట్ ఆయన అడుగు జాడల్లో ఆయన్ని చూసుకుని ఆదర్శంగా తీసుకుని వచ్చిన వాళ్ళు మేమంతా ఎంతోమంది వచ్చారు. సో అది ఆ మైండ్ సెట్తో నేను చేసుకుంటూ వచ్చాను. అండ్ మోర్ ఓవర్ ఎలా వచ్చిందంటే మీరు ఇందాక అడిగారు మీకు సాఫీగా వెళ్తుంది కదా అనేసి. అండ్ ఎగ్జాక్ట్లీ నేను మోహన్ బాబు గారి అబ్బాయి అయితే నేను కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా లైన్లో పెట్టుంటాను. నేను అక్కడ తెచ్చి పెట్టండి అంటే తీసుకొచ్చి పెడతారు ఎక్విప్మెంట్, బట్ నేను అలా ఫీల్ అవ్వలేదు. నేను యాక్టర్గా ఈ సినిమాకి నాకు మార్కెట్ ఎంత వచ్చింది, ఈ సినిమాకి ఎంత ఉంది, కానీ నా విజన్, నా మెంటాలిటీలో, నా మైండ్ సెట్కి అంత పెద్ద ఫైట్ తీయాలని ఉంది. ఎలా చేస్తాం, ఈ ఎక్విప్మెంట్ లేదు, గ్రాఫిక్స్ ఖర్చు పెట్టలేం, ఇప్పుడు ఒకే ఛాన్స్ వెళ్ళి దూకేమని వచ్చి ఇది జరిగింది అంతే తప్ప కొవ్వెక్కి కాదు. బడ్జెట్ ఉంటే నేను హ్యాపీగా వాడుకుంటాను. నా మాక్సిమం ఫైట్స్ నేను కంపోజ్ చేసిన ఫైట్స్ అన్ని 1 day. పోర్టుగాడ్లో 3 ఫైట్లు ఉంటాయి ఇంక్లూడింగ్ క్లైమాక్స్. 3 ఫైట్లు 1 day అంతే షూట్ చేశాను. రెండో రోజుకి ఫైటింగ్ కలిసి ఫైట్ మాస్టర్ లేకుండా మీరు ఓన్గా కంపోజ్ చేశారు. ఇంకా రాంబాబు మాస్టర్ అనేసి ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని 1 day ఇప్పుడు నేను రాంబాబు మాస్టర్ కలిసి చేసుకుంటూ ఉంటాం. ఫైట్ మాస్టర్ లేకుండా చేసింది ఏం లేదు మీరు? ఇప్పుడు రాంబాబు మాస్టర్ ఎవరో ఒకరు ఉంటారు. మనోజ్, హీరో మనోజ్కి చాలా కోపం ఎక్కువ అని